హాయ్, వెల్కమ్ టు డే 11 కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. వెల్కమ్ టు డే 11 ఆఫ్ ద సిరీస్. ఈరోజు మనం ఏం చేసామంటే మనం లెగిసి రెడీ అయ్యాం అనమాట. ఎక్కడికి అంటే ఈరోజు నాగుల చవితి కాబట్టి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసేసి దెన్ విల్ గో టు టెంపుల్. నాగుల చవితి కావడం వల్ల మా దగ్గరలో ఉన్న పాముల పుట్టకు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని పాలు పోసి దండం పెట్టుకోవడానికి వెళ్ళాను అనమాట. లక్కగా ఇంటి దగ్గరలో నాకు పుట్ట ఉండడం వల్ల త్వరగా పని అయిపోయింది. దాని తర్వాత అటు నుంచి అటే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను. గుడిలో మంచిగా శివయ్యకి దర్శనం చేసుకున్నా. తర్వాత గోశాలకి వెళ్ళి గోమాతకు దర్శనం చేసుకున్నా. ధ్యాన సమయం అవుతుంది మిత్రులారా. ఈరోజు నాకు భోజనానికి వంకాయ కూర, అన్నం అండ్ పెరుగుచారు. ఈ వంకాయ కోసం మీకు విషయం చెప్పాలి. ఈ వంకాయ యొక్క గొప్పతనాన్ని ఒక ప్రముఖ కవి ఎలా చెప్పారంటే, వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకాదిపు వైరి వంటి రాజును గలరే అన్నారు. ఈరోజు చాలా ప్రొడక్టివ్ డే అయింది. విపరీతంగా కష్టపడ్డాం. దేనికోసం కష్టపడ్డాం అనే విషయం కొన్ని రోజుల్లో రివీల్ అవుతుంది ఆటోమేటిక్గా. మొత్తానికైతే కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఫినిష్ చేశాను, కొన్ని లోగో డిజైన్స్, ఒక వీడియో కూడా, ఇది కాకుండా ఇంకో వీడియో కూడా, అట్లా వాటి మీద కూడా కొంచెం పని చేసాం. సాయంత్రం జిమ్కి వెళ్ళా. ఈరోజు కార్డియో సెషన్, ఫుల్గా కార్డియో మీద కాన్సన్ట్రేట్ చేశా. ఈరోజు కార్డియో కాబట్టి ముందుగా స్ట్రెచ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ ఎత్తైన కొండలు, బాగా లోతున్న సరస్సులు, విహారయాత్రల కోసం అరణ్యాలు ఇలాంటివి ఏం తిరగకుండా శుభ్రంగా జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్లో సైక్లింగ్ చేసుకుంటూ తర్వాత కాసేపు వాకింగ్ చేసి ఇంకొంత ఎనర్జీ మిగిలిపోయేసరికి రోయింగ్ చేశా. రోయింగ్ కూడా బాగా పడింది. కాబట్టి మీరు కూడా ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడ పడితే అక్కడ తిరిగి కార్డియో చేద్దామని ఫిక్స్ అవ్వకండి. ఓకేనా? ఈ వారం అటు ఇటు ఏమైనా మిస్ అయితే అవన్నీ కూడా ఆ కార్డియో సెషన్స్ అన్నీ కవర్ చేసేటట్లు ఈరోజు కార్డియో చేసేసాం అనమాట. మూవీకి ప్లాన్ చేసాం. సో మూవీకి పోయాం అనమాట. కేరామ్ మూవీ. ఇది వ్లాగ్ ఛానల్ కాబట్టి నేను రివ్యూస్ కూడా ఇవ్వచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను రివ్యూ చెప్పిన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది అనుకుంటా. ఇది సెకండ్ వీక్, అంటే ఒక వీకెండ్ అయిపోయి ఉంటుంది. సో లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది అనుకుంటాను. ఈ సాటర్డే నేను చెప్తున్నాను దీనికోసం. దీనికి నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఉన్న పరంగా కరెక్షన్ పెరిగిపోవడం కానీ లేకపోతే డ్రాప్ అవ్వడం కానీ జరగదు. కాబట్టి నా వంతు రివ్యూ నేను హ్యాపీగా ఇచ్చేయచ్చు అనుకుంటా. దీనికి సినిమా అయితే బాగానే ఉంది. కొన్ని దగ్గరలో మంచి జోక్స్ ఉన్నాయి. సినిమా తాలూకా సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో అది కొంచెం బాగుంది. పీటీఎస్డీ అని ఒక డిసార్డర్ ఏదైతే ఉందో, చిన్నప్పటి నుంచి నాకు ఈ పీటీఎస్డీ గురించి కొంచెం తెలుసు. ఎందుకంటే నువ్వు పడ్డావా పీటీఎస్డీ అంటే అలా ఏం కాదు, సినిమాలు చూసేవాడిని. మోస్ట్లీ ఇప్పుడు వార్ఫీల్డ్లో ఎట్లుంటుంది, ఇక్కడలాగా అంత పీస్ఫుల్గా ఉండదు కదా, చాలా స్ట్రెస్ని ఎదుర్కొంటారు. సో దాని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కంటిన్యూస్గా అక్కడ ఉండేటట్లు ఆ వార్ క్రైస్ అని చెప్పి అక్కడ ఉన్న గందరగోళాలు, లేకపోతే అక్కడ ఫైరింగ్స్, దాంట్లో చావులు, ఇట్లాంటివన్నీ డీల్ చేసిన తర్వాత వాళ్ళకి లాట్ ఆఫ్ స్ట్రెస్కి డీల్ అవుతారు. దానివల్ల వాళ్ళకి పీటీఎస్డీ ట్రిగ్గర్ అవుతుంది. సో చాలామంది సోల్జర్స్కి నిద్రలు ఉండవు, ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి. సో అలాగే పీటీఎస్డీ గురించి కూడా అప్పుడు తెలుసుకున్నా. ఈ పీటీఎస్డీని ఒక రకంగా మంచిగానే అడ్రస్ చేస్తూనే ఆ టాపిక్ అంటూ పీటీఎస్డీని జోక్ చేయలేదు. పీటీఎస్డీ వల్ల రిలేట్ అయ్యే కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ని పెడుతూనే ఆ ప్రాబ్లమ్ని సీరియస్గానే అడ్రస్ చేశారని నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా అంతా సూపర్ ఉందా అంటే అది కూడా చెప్పలేను. కొన్ని దగ్గరలో డ్రైగా ఉండింది, కొన్ని దగ్గర నాకు బాగా ఎక్కింది. ఇకపోతే టుడే ఐ హ్యాడ్ ఎ వెరీ బిజీ డే. నేను చెప్పినట్లు చాలా ప్రొడక్టివ్గా అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం సిరీస్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి మా అమ్మ మెంటాలిటీ కోసం మాట్లాడుతున్నాం. నిన్నటికన్నా ఈరోజు కొంచెం ఎలా బెటర్ అయ్యాము అలా అని. సో ఫస్ట్ టైం నాకు ఇప్పటికీ గుర్తుంది, నా ఛానల్ తాలూకా లోగో క్రియేట్ చేసినప్పుడు చాలా కష్టాలు పడేవాడిని. క్యాన్వాతోనే నేను జనరల్గా లోగో కానీ దానికి కావాల్సిన యానిమేషన్ కానీ క్రియేట్ చేసుకుంటాను. దాని తర్వాత ఎక్కడి నుంచో నాకు నచ్చిన సాంగ్ తీసి కరెక్ట్ చేసి ఎడిట్ చేసి ఒక చిన్న లోగోకి ఇంట్రో లాగా అలా స్టార్ట్ చేసేవాడిని. ఇప్పటికీ గుర్తుంది, ఫస్ట్ టైం ఈ ఛానల్ది చాలా 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 రోజుల క్రితం క్రియేట్ చేశాను. అప్పుడు నాకు చాలా టైం పట్టింది. అప్పుడు చాలా న్యూబీగా కాబట్టి
కొంచెం నేర్చుకున్నాక ఎప్పుడైతే ఈరోజు క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసినప్పుడు నాకు చాలా ఈజీ అనిపించింది కంపారిటివ్లీ. చాలా త్వరగానే చేశాను. అంటే క్రియేటివ్ ఇన్పుట్ కోసం కొంచెం టైం పట్టింది, కానీ గూగుల్ మీద వర్క్ చేయడానికి నాకు అంత టైం పట్టలేదు. మనం ఈరోజు కార్డియో సెషన్ చేసాం కాబట్టి కార్డియో గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు. స్ట్రెంత్ ట్రైనింగ్ మీద పడి చాలామంది కార్డియో నెగ్లెక్ట్ చేస్తారు. అందులో ప్రముఖుడిని ముఖ్యుడిని నేనే. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాను. స్టార్టింగ్లో 10 కిలోమీటర్ పరిగెట్టినప్పుడు చాలా హాయిగా సరదాగా ఉండేది. ఆఫ్టర్ ద పెటల్ ఇంజరీ నాకు అంత అనిపించట్లేదు. ఇప్పుడు ఎలా అంటే థ్రెడ్మిల్ మీద పరిగెట్టడం బోర్ కొడుతుంది, అది చేయట్లేదు. కార్డియో అంటే ఓన్లీ రన్నింగే కాదు, వాకింగ్ కూడా. వాకింగ్లో ఏంటంటే లో స్ట్రెస్లో ఉండి నీకు హై మెటబాలిక్ యాక్టివిటీ అవుతుంది. ఇఫ్ మీరు కార్డియో యాక్టివిటీకి ఏదో ఒకటి ఎంచుకుందాం అనుకుంటే యూ క్యాన్ స్టార్ట్ విత్ సమ్ వాకింగ్ అనమాట. వాక్ చేసుకుంటూ ట్రెడ్మిల్ మీద కానీ ఇంకెక్కడైనా సరే. మోస్ట్ ప్రాబబ్లీ రోడ్ సైడ్ అట్లా వాకింగ్ చేయకండి, పార్క్లోనే అక్కడ వాక్ చేస్తే చాలా మంచిది. మీకు కానీ బాగా బోర్ కొట్టినైతే మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్లో వీడియోస్ చూడండి. ప్రమోషన్ అనమాట. ఎట్లుంది ఏదో ఒకటి అంటే నాదనే కాదు, ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అట్లాంటివి, లేకపోతే పాడ్కాస్ట్ లాంటివి వింటుకుంటూ కాసేపు వాక్ చేశారనుకోండి, తెలియకుండానే వాకింగ్ అయిపోతుంది. ఆర్ సైక్లింగ్ చేయండి. డేలో 10,000 స్టెప్స్ మొబిలిటీ ఉంటే మంచిది. నేను కూడా అలవర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను చెక్ చేసుకున్నా, నాది 3 months నుంచి నేను చెక్ చేసుకుంటే నా యావరేజ్ వచ్చేసి ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 7,990 స్టెప్స్ ఎంతో. సో ఇంకా 8,000 స్టెప్స్ కూడా కాదు. ప్రతిరోజు 10,000 స్టెప్స్ తీసుకుంటే 10,000 ఉండేది కదా. సో కొన్నిసార్లు మంచిగా అంటే ఏ రోజైతే బాస్కెట్బాల్ ఆడతానో ఆ రోజు కొంచెం ఎక్కువ ఉండి, మిగిలిన రోజు కొన్నిసార్లు చాలా సెడెంటరీ లైఫ్లో ఉండిపోయి ఆ రోజు చాలా తక్కువ స్టెప్స్ పడుతున్నాయి అనమాట. ఆ స్ట్రెంత్ గెయినింగ్తో పాటు వెయిట్ పెరగడం వల్ల మనకి కొంచెం మెల్లిమెల్లిగా కొంచెం మోకాల మీద చూపిస్తుంది ఇంపాక్ట్. అది కొంచెం తగ్గించుకోవడానికి మన వెయిట్ కూడా తగ్గాలి. ఇట్స్ హై టైం. టైర్డ్ అయిపోయాను, లేట్ కూడా అయిపోయింది. సినిమా నుంచి వచ్చాను. సినిమా 10:40 షో కాబట్టి 10:40 నుంచి ఇప్పుడు జస్ట్ ఖతమైంది. స్లీప్ ట్రాకింగ్ కూడా మెజర్ చేస్తున్నాం కాబట్టి స్లీపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో టైం పడుకోండి. ఇంకోటి ఏంటంటే మా అమ్మ కూడా వీడియోలు చూస్తుంది. ఈ మధ్యన మొన్న ఎప్పుడో 2 పడుకున్న నా అమ్మకు తెలిసిపోయింది. సో మళ్ళీ ఆమె మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి సారీ అమ్మ, ఈరోజు కూడా కొంచెం లేట్ అయింది, బట్ ఐ స్లీప్. బాయ్.